ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో యూట్యూబర్ నందు కుటుంబంపై కేసు నమోదైంది. డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ మధుకర్, ఆయన భార్య రమానందన మధుకర్ తండ్రిపై కేసు నమోదు చేశారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట వీసా రెన్యువల్ చేస్తామంటూ నమ్మించి భారీ మోసానికి పాల్పడ్డారు. ఇండియాకు చెందిన తమ బ్రాంచ్లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పి బాధితుడు శివక్రాంత్ కుమార్ నుంచి దాదాపు 15 లక్షలు వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా వీసా రాకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెస్టింపురపట్నం నుంచి మామిలిపల్లి శివకాంతి కుమార్ అనే అతను మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం సారాంశం ఏంటంటే, ఇతను యూకేలో ఉన్నప్పుడు వీసా గడువు అయిపోతుందని చెప్పి డెస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడున్న మా బ్రాంచ్లను కలిసి అక్కడ అమౌంట్ మీరు పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పడం ద్వారా అక్కడ చూసుకుని మళ్ళీ ఇండియాకి రావడం. ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఇతన్ని మోసపరిచారో వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 515/25 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.